ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ఎవరు? ఆయన కేవలము సమాధిలో ఉన్నవాడా? మరణించి సమాధి చేయబడిన వాడు మాత్రమేనా? లేదు లేదు. యేసుక్రీస్తు వారు సజీవుడైన వాడు. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయం 15వ వచనంలో, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. దేవుడు యేసుక్రీస్తు వారిని మృతులలో నుండి ఆయన సజీవుడిగా లేచాడు. అందుకని ఆయన జీవాధిపతి అయిన వాడు. మరణాన్ని గెలిచి, మృతిని గెలిచి, సమాధిని గెలిచినటువంటి దేవుడు ఈరోజు నిన్ను మృత్యుంజయుడిగా చేయడానికి, పాపములో, శాపములో, అంధకారంలో, చీకటిలో జీవిస్తున్న నిన్ను ఆయన తిరిగి లేపగలిగినటువంటి సమర్థుడైన వాడు. నీ చీకటి బ్రతుకును ఆయన లయపరిచి నిన్ను వెలుగుతో నింపువాడు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద రీజన్ గాడ్. హీ ఈజ్ నాట్ డెడ్. ఆయన మృతుడైన వాడు కాదు, ఆయన సజీవుడైన వాడు. ఈరోజు ప్రభు నిన్ను సజీవునిగా చేసి నీ ద్వారా తాను గణపరచబడాలని ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని దేవునికి సమర్పించి, ఇదిగో నిన్ను నువ్వు సమర్పించుకున్నట్లయితే ప్రభు నిన్ను మృత్యుంజయుడిగా, ఆధ్యాత్మికంగా చేయగలడు. దేవుడు అట్టి కృప నీకు కలుగు చేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.